హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మా కన్నయ్య బర్త్‌డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. మొన్న వీడియో ఎందుకు పెట్టలేదక్కా అని చెప్పేసి మీరందరూ అడుగుతున్నారు. అయితే నేను 20 రోజు కప్స్ కేక్ చేసిన. 21 కన్నయ్య బర్త్‌డే కదా! ఆ రోజే నేను తనకి కేక్ చేసి పెట్టాననమాట. ఇంకా కేక్ చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, మళ్ళా 20 రోజు 170 కప్స్ కేక్ చేసినా కదా! ఈ 2 డేస్‌లో ఎడిటింగ్‌కి టైం లేదనమాట. అందుకే నేను ఎడిటింగ్ చేయలేదు. వీడియో అప్‌లోడ్ చేయలేదు. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే టైం వచ్చేసి 6:30 అవుతుందనమాట. ఈ టైంలో బయటకొచ్చేసాను. నిజంగా చెప్తున్నా ఇక్కడ బీహార్‌ల చలి చాలా ఎక్కువ పెడుతుందనమాట. మార్నింగ్ అయితే లేవడం చాలా కష్టమైపోతుంది. ఈరోజైనా నేను 6:30కి లేసాను కానీ నిన్న 7కి లేసాననమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలేమో 3:00 పడుకుంటారు. వాళ్ళు లేసే వరకు 5, 5:30 అయిపోతుంది. చీకటయిపోతుంది. చాలా పనులైతే లేట్‌గా అయిపోతున్నాయన్నమాట. ఇంకా నేను మా సార్‌కి చెప్పిన అసలు నా టైమ్ టేబుల్ మొత్తం పోయింది. నేను మార్నింగ్ లేవట్లేదు అంటే, "నువ్వే కాదు నీతో పాటు నేను కూడా లేవట్లేను కదా! చలి పెడుతున్నప్పుడు అన్ని పనులు ఇట్లనే లేట్ అయితాయి. ఇవేం మనకు కొత్త కాదు. నువ్వంత సీరియస్‌గా ఏం తీసుకోకు. నువ్వు చేసుకున్న పనులన్నీ నిదానంగా చేసుకో. టెన్షన్ తీసుకోకు" అని మా సార్ అంటుండు. ఇంకా ఈరోజైతే 6:30కి లేసిన కదా! ఫస్ట్ వచ్చేసి బయట ఊకాననమాట. ఊకిన తర్వాత ఇంకా మాకు అనే బర్త్‌డే కదా! మరి ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉండాలి కదా! ఉత్తప్పుడే మొత్తం ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా. మరి ఈరోజు కూడా అట్లనే ఇల్లు ఎక్కడ చూసినా ప్రశాంతంగా కనిపియాలి అని చెప్పేసి బయటైతే ఊడ్చేసిన తర్వాత వాటర్ చల్లుతున్నాను. మీ అందరికీ తెలుసు కదా! ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పేడ కలర్ ఉంటది. అది తీసుకొచ్చానని. అదైతే చల్లేసాననమాట. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి. అవి కూడా అయిపోతే మళ్ళీ నేను ఎట్లనో ఏమో మీషోదన్నా చూస్తాననమాట ఆర్డర్ చేయడానికి. అయితే అవి నీళ్లు చల్లేసిన తర్వాత ఇక్కడొచ్చేసేమో అలికేస్తున్నాననమాట. మీ అందరికీ తెలుసు కదా! ఈ కలర్ కూడా ఇంటి దగ్గర నుంచే నేను తీసుకొచ్చాననమాట. నేను నిజంగా చెప్తున్నా మార్నింగ్ అయితే ఇట్లా అలికి ముగ్గేసినంక ఇల్లుని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా! ఇంకా మా సార్ గూడా అంటుండు తెలుసా! "నువ్వు ఇంట్ల ఇట్లా ముగ్గేసినప్పుడల్లా నాకేదో తెలియని ఒక కొత్త హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది" అని జెప్పేసి మా సార్ అంటుండు. నిజంగానే ఎందుకంటే మీకు చూపిస్తాను. బయట ఏంటి అంటే ఇప్పుడు అలికి ముగ్గేస్తున్నా గదా! 3 ముగ్గులేస్తా అనమాట. ఒకటేమో ఇక్కడ డోర్ దగ్గర, ఇంకొకటొచ్చేసేమో గేట్ తర్వాత, ఇంకోటి తులసి కోట దగ్గర. ఇంట్లో బయటికి చూడడానికి డోర్ ఓపెన్ చేసినామనుకో ఇంట్లో నుంచి ఆ 3 ముగ్గులు కనిపిస్తాయన్నమాట. ఇంకా అలుకు మీద ముగ్గు ప్రశాంతంగా కొత్త తెలియని వాతావరణం అనిపిస్తుంది. ఇగ ఇక్కడైతే ముగ్గేస్తున్నాననమాట. 7 చుక్కలు పెట్టిన. 7 చుక్కలేమో 3 వరుసలు పెట్టిన. ఆ తర్వాత మళ్ళా 3 వచ్చే వరకు పెట్టినా అనమాట. లాస్ట్‌కి ఒక చుక్క వదిలేసి అట్లా పెడుతున్నా అనమాట. ఇంకా ఇలా అయితే ముగ్గేసేస్తున్నా. మీకు చూస్తే అర్థం కావచ్చు. ఏంటి అంటే మా అక్కలు అంటున్నారు కదా! వాళ్ళకి కూడా తిప్పుడు ముగ్గులు వేయడం చాలా ఇష్టం. కాకపోతే చాలా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. "నువ్వు రోజు తిప్పుడు ముగ్గులు వేస్తున్నావు కదనే! ఎన్ని చుక్కలో ఏంటో చెప్తే మేము కూడా ఇంటికాడ వేసుకుంటాం కదా" అని చెప్పేసి మా అక్కలు అన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాననమాట. 3 చుక్కలు సారీ 7 చుక్కలు. లాస్ట్‌కి ఒక చుక్క వదిలేయాలి. మూడొచ్చే వరకనమాట. ఆ తర్వాత నేను కలిపే విధానం చూస్తే మీకు అర్థమవుతుందక్క. ఏంటి అంటే మా గీతక్కకి తిప్పుడు ముగ్గులేయడం చాలా ఇష్టమనమాట. కానీ ఏంటి అంటే పేపర్ మీద చుక్కలు పెడతది. చుక్కలు పెట్టిన తర్వాత అటు ఇటు కలిపేస్తది. ఇంకా నాకు రావట్లేదని చెప్పేసి వదిలేస్తదనమాట. అప్పుడు మా పెళ్ళికి ముందయితే మా చిన్నప్పుడు అట్లనే చేసేది. తిప్పుడు ముగ్గులేస్తా అని చెప్పేది. నేను ఒక ముగ్గు ఎయగానే దాన్ని చూసి ఏసేదనమాట. తర్వాత నాకొస్తలేదని చెప్పేసి వదిలేసేది. మళ్ళా ఇప్పుడు నేనేస్తున్న ముగ్గులన్నీ బాగున్నాయంట. మళ్ళీ ఆమెకు నేర్చుకోవాలనిపిస్తుందంట. "అదే చుక్కలు చెప్పు నువ్వు కలుపుతున్నావు గదా! అట్లా నేను గూడా కలిపి నేర్చుకొని మా ఇంటి ముంగట గూడా యేసుకుంటరా" అని జెప్పేసి అంటే, ఇగ నేను సరే అక్క అని జెప్పేసి నేనన్నాను. ఇంకా మధ్యలో అయితే ఒక తిప్పుడు ముగ్గు యేసేసాననమాట. ఇగ సైడుకి తిప్పుడు ముగ్గు బార్డర్స్ యేస్తేనే బావుంటది. ఎందుకు అంటే అవి సెట్ అయిపోతాయన్నమాట. ఇంకా మొన్న ఒక కలర్‌ది బాటిల్ తీసుకొచ్చాను గదా! దాంట్లో యెల్లో కలర్ పోసి ఇలా సర్కిల్స్‌లా పెట్టేసి దాంట్లో అయితే ఆరెంజ్ కలర్ ఫిల్ చేసేసాననమాట. చూడడానికైతే చాలా బావుంది. ఇక్కడొచ్చేసి అలుకు మీద ముగ్గేస్తున్నాను. ఏంటి అంటే ఈ అలుకు కొంచెం ఆరాలనమాట. ఆరితే చాలా బాగా కనిపిస్తది. కానీ మనము వేసిందే కొంచెం అటు ఇటు లేట్ అనమాట. ఇంకా టైం అయిపోతుంటది గదా! ఆరేలోపు మనం వెయిట్ చేయలేము అని చెప్పేసి నేను ఫాస్ట్‌గా ఏసేసాననమాట. చిన్న ముగ్గు అనమాట. 5 చుక్కలు పెట్టినా ఒకటొచ్చే వరకు ఇలా చిన్నగా అయితే కలిపేస్తున్నాను. మీకు క్లియర్‌గా చూస్తే అర్థమవుతుంది. మీకు అంటే అక్క వాళ్ళకి కూడా అనమాట. అందుకే అట్లా చెప్తున్నాను. ఇక సైడ్స్‌కి వేసేస్తున్నాననమాట. ఈడెందుకు తిప్పుడు
ముగ్గు బార్డర్ ఎయలేదు అంటే, ఆడ పెద్ద ముగ్గేసాను కాబట్టి, ఇంకా ఇంట్లో గూడా పెద్ద ముగ్గు అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఉంటే పర్లేదన్నట్టుగా నేను అలాంటి బార్డర్ చేస్తాను. ఇంకా తులసి కోట దగ్గర గూడా ఒక చిన్న ముగ్గేస్తున్నాను. రోజు మా సారే పూజ చేస్తాడు. నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. ఏంటి అంటే, నా పెళ్ళికి ముందు నుంచి గూడా మా సార్‌కి ఏంటి అంటే, రెగ్యులర్‌గా తనే పూజ చేసుకోవడం అలవాటయిపోయిందనమాట. అయినా గూడా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిది అని చెప్పేసి, మన పురాణాలు గూడా చెప్తున్నారు గదా! ఇంటికి యజమాని పూజ చేయాలని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నా ముగ్గులు చూపిస్తున్నాను. ఇలా ముగ్గేసిన తర్వాత బయట చూస్తే ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా బీహార్ ఆంటీ వాళ్ళు గూడా అడుగుతున్నారు, "ముగ్గేసిన రోజు మీ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. సరదా మాకు గూడా ముగ్గులు నేర్పియొచ్చు" అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నేను చెప్పినా గదా! ఆంటీ మీకు ముగ్గులేయడం కొంచెం కష్టమవుతది. అయినా గూడా నేను నేర్పిస్తాను. కానీ మీరు నాకు స్వెటర్ అల్లడం నేర్పిస్తేనే మీకు ముగ్గులేయడం నేర్పిస్తా అని చెప్పేసి నేనంటే వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఇక్కడైతే అల్కాడ ఏసి ముగ్గేసిన గదా! ఇక్కడ తులసి కోట దగ్గరొచ్చేసి ఒక చిన్న ముగ్గు. మా సారయితే ఈలోపే పూజ చేశాడనమాట. ముగ్గేసిన వెంటనే పూజ చేసిండు. ఆయననే తులసి కోట దగ్గర గూడా తనే దీపం ముట్టిస్తున్నాడనమాట. ఇంకా నేనేం చేస్తా అంటే, ఏమన్నా స్పెషల్ డేస్ ఉంటే నేను సింపుల్‌గా పూజ చేసుకుంటా. నిమ్మలంగానేనా డోర్ పట్టుకో. ఆ? డోర్ పెట్టుకోవాలి. ఇలా స్కూల్కి ఏమొద్దురా, మమ్మీ ఏమన్నా వండుతుంది మంచిగా తిని ఇంటికాడ ఉండు. స్కూల్‌కి ఏం పంపియ. మ్యాథ్స్ హోంవర్క్ చేస్తావా? మ్యాథ్స్ హోంవర్క్ చేసుకో. మమ్మీ హోంవర్క్ అసలు ఎందుకట్లా మీద మీద చెప్తావు? దాషు అటు రెస్పెక్ట్ ఇక అడుగుతుందిరా. కొంచెం ఫాస్ట్గా నడవలేదు, కాలు ఇబ్బంది ఉంది కదా. ఒక అడుగు ఎత్తుకోనా మరి మరి ఎత్తుకోవద్దంటే చిన్నగా చేస్తావు. ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి ఎత్తుకోవద్దు. నా బిడ్డకు వచ్చిన కష్టం ఈ లోకంలో ఎవ్వరికి రావద్దు. ఇంత కష్టం అంటే మా అమ్మ 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 నా బిడ్డ అమ్మా, నా కండల్లో నీళ్ళు తిరుగుతుంది. ఏయ్ వద్దన్నప్పుడు ఊకోవే, ఎందుకు చేస్తావే అట్లా? అది ఎట్లా నా బిడ్డ ఎట్లా చెప్తే అట్లనే చేయాలి. కూర్చోబెట్ట, నేను కూర్చోబెడతారా? బ్రష్ చేసుకుంటావా? తర్వాత మొన్న మండే రోజు విషుకు వ్యాక్సిన్ ఇప్పించాను కదా! తన కాలయితే బాగా నొప్పి పెట్టిందనమాట. నడవరానికి కూడా రావట్లేదు. ఇంకా ఈరోజైతే కన్నయ్యని రెడీ చేశాననమాట. ఈడ ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనము అనుకున్న పని నెరవేరడానికి మనం చేసే పని కన్నా దేవుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటాం చూడండి. అదే మన లైఫ్‌లో గొప్ప విషయం అనమాట. ఏంటి అంటే, ఇప్పుడు మేము జనవరి 2కి ఈడికొచ్చినాము. జనవరి 3కి పిల్లలు స్కూల్‌కెళ్ళిండ్రు. 4థ్ నుంచి స్కూల్‌కైతే చలి చాలా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి నర్సరీ నుంచి 8థ్ క్లాస్ వరకు హాలిడేస్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మొన్న 19థ్ వరకి స్కూల్ లేదు. 20, 21 2 డేస్ ఉన్నాయన్నమాట స్కూలు. మళ్ళీ నిన్న 22 నుంచి అయితే స్కూల్ లేదనమాట. మళ్ళీ చలి చాలా ఎక్కువైందని చెప్పేసి స్కూల్‌కి హాలిడేస్ ఇచ్చారనమాట. ఏంటి అంటే, ఇప్పుడు 20 రోజు నేను స్కూల్‌కెళ్ళినా కదా! స్కూల్‌కెళ్ళి మేడం వాళ్ళకి చెప్పిన, మేడం రేపు మా కన్నయ్య బర్త్‌డే ఉంది. నేను కప్స్ కేక్స్ తెస్తాను. క్లాస్ మొత్తం ఎంతమంది ఉన్నారు, లేకపోతే మళ్ళీ టీచర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక సార్‌తోని మాట్లాడిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత 20 రోజేమో కప్స్ కేక్స్ చేసినా కదా! 21 రోజేమో అవి స్కూల్‌లో ఇచ్చేసామనమాట. ఒకవేళ ఆ రోజు స్కూల్ లేకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పండి? చేసిన కప్స్ కేక్స్ అన్నీ ఆగమైపోయేవి గదా! మరి అంతే, మనం ఒక చిన్న ఆలోచనకి మనం చేసే పని కన్నా భగవంతుడి ఆశీస్సులు ఉంటే అది కంప్లీట్‌గా జరుగుతుందని చెప్పేసి నా నమ్మకం అనమాట. ఇక్కడ కన్నయ్యని రెడీ చేశాను. ఇంకా కప్స్ కేక్స్ తీసుకొనైతే నేను స్కూల్‌కెళ్తున్నాను. వెళ్ళేటప్పుడైతే నా విషు వీడియో తీస్తుందనమాట. తనకైతే కాలు నొప్పి ఉందని చెప్పేసి తనని స్కూలుకి పంపట్లేదు ఈరోజు. స్కూల్‌కెళ్ళి కన్నయ్య వాళ్ళ మేడంకైతే కప్స్ కేక్స్ ఇచ్చిన తర్వాత మేడం అన్నారు గదా! మేడం మీరుండి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పిర్రు. నేను ఉండి ఆడ హడావిడి చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదనమాట. ఎందుకు అంటే, మేడం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఏంటి అంటే, ఇప్పుడు అందరి ముంగట మేము చేసుకొచ్చినాం, మేము ఇస్తున్నాం అని చెప్పేసి హడావిడి చేయడం నాకు అస్సలు నచ్చదనమాట. ఇంకా అందుకే చెప్పాను. 50 కేక్స్ ఏమో పిల్లలకి
ఇచ్చేయండి. తర్వాత మిగతా కేక్స్ ఏమో మేడం వాళ్ళకిచ్చేయండి. ఏమన్నా మిగులితే మీరు తీసుకోండి. తర్వాత స్కూల్‌లో ఉంటారు కదా! గేట్ కీపర్సు, తర్వాత ఊకేవాళ్ళు, తుడిచేవాళ్ళు వాళ్ళందరికీ ఇవ్వండి. ఒక్కళ్ళని గూడా మిస్ చేయకండి. ఒకవేళ కేక్స్ ఏమైనా తక్కువ పడితే మళ్ళీ నాకు కాల్ చేయండి. నేను చేసుకొనొస్తా మేడం అని చెప్పిన. కానీ దేవుడి దయ వల్ల కేక్స్ ఏం తక్కువ కాలేదనమాట. అన్నీ సరిపోయినంక ఇంకా లాస్ట్‌కు ఒక 12 కప్స్ కేక్స్ ఏమో మిగిలిపోయినాయనమాట ఆ బాక్స్‌లో. ఇంకా నేను చెప్పాననమాట ఒక చిన్నది ఫ్లిప్‌కార్ట్ బాక్స్ అనమాట. అది నాకు కావాలి మేడం అని చెప్తే, ఆ ఫ్లిప్‌కార్ట్ బాక్స్‌లో ఆ 12 కప్స్ కేక్స్ పెట్టి మళ్ళీ రిటర్న్ ఇస్తుంటే, ఇంకా ఈ 12 నేనేం చేసుకుంటాను మేడం ఇంటికి తీసుకెళ్ళండి. మీ పిల్లలున్నారు గదా! అని చెప్పేసి నేనన్నా. అంటే మేడం ఒక 3 కప్స్ కేక్ తీసుకుందనమాట. తర్వాత తనే వాళ్ళ క్లాస్ రూమ్‌లో ఒక సిస్టర్ ఉంటదనమాట. సిస్టర్ అంటే అదే అండి పిల్లలకి వాటర్ తాపిస్తది, టిఫిన్ తినిపిస్తది, వాష్‌రూమ్స్ తీసుకుపోతది గదా! ఆమెకిచ్చేసాననమాట నేను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత పనులన్నీ చేసుకున్నాననమాట. గిన్నెలు తోమిన, బట్టలు ఆరేసిన, తర్వాత అన్నం, కూర వండేసి కనీకైతే కేక్ చేస్తున్నాననమాట. ఎప్పుడైనా సరే నేను ఈరోజు బర్త్‌డే అయితే నిన్ననే కేక్ చేసేదాన్ననమాట. నిన్న కప్స్ కేక్ చేసే వరకే టైం మొత్తం అయిపోయిందనమాట. చాలా టైం పట్టింది. ఇంకా నిన్న కన్నయ్యకు కేక్స్ చేయడానికైతే నాకు వీలవ్వలేదు. ఇగ అందుకే బర్త్‌డే రోజే కేక్ చేశాననమాట. నేనొచ్చేసి 1 కేజీ కేక్ అయితే చేస్తున్నాను. నాకు వచ్చినా రాకపోయినా సరే కన్నయ్య ఫస్ట్ బర్త్‌డే నుంచి ఇప్పటి వరకు నేనే కేక్స్ చేశాను. విష్‌వి 5 బర్త్‌డేస్ అయిపోయినాయి. కన్నయ్య వచ్చేసి ఇది 4థ్ బర్త్‌డే అనమాట. వాళ్ళిద్దరికీ నేను నాకు వచ్చినంతలో కేక్ చేసి పెడతాననమాట. ఇదొక హ్యాపీగా అనిపిస్తది నాకు. ఇక్కడేంటి అంటే కన్నయ్యకు వెహికల్స్ అంటే చాలా ఇష్టమనమాట. దాంట్లో కార్ అంటే చాలా ఇష్టము. అందుకే తనకి సర్ప్రైజింగ్‌గా ఉంటదని జెప్పేసి కార్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏందక్కో మరి కన్నయ్యకు కార్ అంటే ఇష్టం గాబట్టి కార్ కేక్ ఎట్లైనా జేయొచ్చని చేస్తాము. మరి రేపు ట్రైన్ అంటే ఇష్టం అని జెప్పేసి ట్రైన్ కేక్ జేస్తావా అక్క అని జెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే కార్ కేక్స్ చాలామంది చేస్తున్నారు గదా! పిల్లల కోసం. ఇంకా మా కన్నయ్యకి ఫేవరెట్ గాబట్టి నేను గూడా ట్రై చేయాలి. వచ్చినా రాకపోయినా తనని సర్ప్రైజ్ చేయాలని జెప్పేసి నేననుకున్నాను. ఇలా సైడ్స్ నుంచి అయితే కొంచెం ఇలా లైన్స్ లాగా పెట్టుకొని కట్ చేస్తున్నాను గదా! కట్ చేసినంక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఇటువైపు నుంచి తీసి పైన పెట్టిన గదా! ఇదొచ్చేసేమో కొంచెం తక్కువ కట్ చేశాను. ఇటువైపు నుంచి పెట్టిందేమో ఎక్కువ కట్ చేశాననమాట. 2 ఈవెన్‌గా అయితే కట్ చేయలేదు. ఇంకా ఫస్టే కొంచెం మిస్టేక్ అయిందిరా కటింగ్‌లో అని చెప్పేసి నేననుకున్నాను. అయినా గూడా ఏం పర్లేదు. నేను సెట్ చేసుకుంటానని చెప్పేసి 2 సైడ్ నుంచి కట్ చేసినవైతే ఇట్లా పెట్టినా. మీకు చూస్తే అర్థం కావచ్చు. ఒకటేమో హైట్ ఉంది. ఒకటేమో హైట్ చాలా తక్కువగా ఉందనమాట. ఇప్పుడేం చేయాలి నేను? ఇప్పుడు ఈ సెకండ్ వైపు ఉన్నదాన్ని కూడా సేమ్ హైట్‌లో చేయాలనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం క్రాస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకునే ఈ లేయర్స్ ఉంటాయి గదా! పైనుంచి అయితే ఇలా పెట్టేసి అడ్జస్ట్ చేశాననమాట. అన్నీ ఒకే షేప్‌లో ఉండేటట్టు. ఆ తర్వాత కొంచెం క్రీమ్ అప్లై చేస్తున్నాను. అదే అండి క్రంప్ కోడ్‌లా చేసేస్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి కొంచెం మిర్రర్ అనేది కొంచెం డౌన్ ఉంటది గదా! మరీ స్ట్రెయిట్‌గా కాకుండా డౌన్ వచ్చేటట్టుగా ఇలా అయితే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాననమాట. నేనెప్పుడు కేక్‌కి ఇలా క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొస్తారు. ఎందుకు అంటే మా నాన్న మొన్నటిదాకా మేస్త్రి పని చేసేవాడనమాట. ఇల్లులు కట్టేవాడు. అయితే ఇంకా ఇటుకకి మధ్యలో సిమెంట్ పెట్టి ఆ రెండిటిని ఒక లేవర్‌లో అని మళ్ళా తర్వాత ప్లాస్టరింగ్ చేయడం ఇవన్నీ సిమెంట్‌తోనే చేస్తుంటారు గదా! అవి చూస్తూ ఉండేదాన్ని నేననమాట. ఇప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటే నాకు అదే గుర్తొస్తదనమాట. మా నాన్న చేసేది ఇదే పని. కాకపోతే మా నాన్ననేమో సిమెంట్‌తోని చేసేవాడు. నేనేమో కేకు క్రీమ్‌తోని చేస్తున్నా అని చెప్పేసి నాకనిపిస్తది. ఇప్పుడైతే కారుకి ఒక షేప్ తీసుకొచ్చాననమాట. ఆ తర్వాత లైట్‌గా క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. మనం పైనుంచి ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా! అంటే ఒక డిజైన్ యేసుకుంటాం గదా! మరి కేకు క్రీమ్ అయితే అవసరం లేదు అని చెప్పేసి ఇలా నేనైతే కొంచెం లైట్‌గా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే విండోసు, తర్వాత గ్లాసు ఇవన్నీ వచ్చేటట్టుగా 4 సైడ్స్ నుంచి ఇలా గీసేసుకున్నాననమాట. తర్వాత ముందొచ్చేసి ఒక 2 లైట్స్ ఉంటాయి గదా! అట్లా తర్వాత నంబర్ ప్లేటు ఇంకా వెనుకొచ్చేసి 2 లైన్స్ అనమాట. 2 లైట్స్ అనమాట. ఇలా అయితే చేసేసుకున్నాను. లైన్స్ అని వచ్చేస్తుంది. ఏంటి అంటే ఈ కారు
సెట్ చేసేటప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకు అంటే ఫస్ట్ ఏంటి అంటే ఒకటేమో ఒకలా కట్ చేశాను. ఒకటేమో ఒక షేప్‌లో ఉంది గదా! నేను చేయగలుగుతానా లేదా అని నేనైతే కొంచెం టెన్షన్ పడ్డా. ఆ తర్వాత ఇప్పుడైతే కార్ షేప్ కరెక్ట్‌గా వచ్చిన తర్వాత ఒక చిన్న నోజిల్ తీసుకొని ఇలా పెట్టేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే వైట్ కలర్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. చాలామంది ఏంటి అంటే బాయ్స్ బర్త్‌డేకి బ్లూ కలరే యూజ్ చేస్తారు. నేను కూడా కన్నయ్య ఫస్ట్, సెకండ్ బర్త్‌డేస్‌కి కేక్స్ చేయడానికి బ్లూ కలర్, వైట్ కలర్ యూజ్ చేశాననమాట. అంటే వైట్ కలర్ క్రీము, బ్లూ కలర్ క్రీము. తర్వాత థర్డ్ బర్త్‌డే వచ్చేసి పింక్, బ్లూ 2 యూజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ గదా! ఇప్పుడు మళ్ళీ వైట్, బ్లూ అనమాట. అదే కాంబినేషన్‌లో కేక్ చేస్తున్నాననమాట. ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటున్నాను గదా! నాకేమనిపించిందంటే ఇక్కడ 2 కొన్ని టైల్స్ లాగా ఉండేటట్టుగా బిస్కెట్స్ పెట్టాను గదా! అవి లాస్ట్‌లో పెట్టుకుంటే కొంచెం స్పేస్ ఉంటే మళ్ళీ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతోని ఫస్టే టైల్‌లయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే చుట్టూ విండోస్‌కి వైట్ కలర్‌తో క్రీమ్‌తో పెట్టేసాననమాట నేను. తర్వాతొచ్చేసి పైనుంచి బ్లూ కలరు ఎక్కడెక్కడ బ్లూ కలర్ ఫిల్ చేయాలో అక్కడ నేను బ్లూ కలర్‌తోని ఫిల్ చేస్తున్నాను అనమాట. బ్లూ కలర్ క్రీమ్‌తోని ఫిల్ చేస్తున్నాను. అంతా ఫిల్ చేసిన తర్వాత లైట్స్ దగ్గరకొచ్చేసి యెల్లో కలర్ యూజ్ చేశాననమాట. తర్వాత సైడ్స్ బార్డర్ ఉంటది గదా! అది బ్లూ కలర్‌తోని వేస్తే మంచిగా కనిపిస్తుంది కార్ షేప్ అని జెప్పేసి ఇలా చేసేసాను. ఇప్పుడైతే చాక్లేట్ గణేష్‌తోని ఇలా అయితే విండోస్ డ్రా చేస్తున్నాననమాట. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఇది కార్ కేక్ నాకు చేయడం వస్తదా? రాదా? అని చెప్పేసి. ఎందుకంటే మా కన్నయ్యకి ఫేవరెట్ అనమాట. నేను ట్రై చేస్తున్నప్పుడు గూడా నాకు రావాలి. నేను ఎలా చేసినా పర్లేదు. కన్నయ్యకి మంచిగా కేక్ చేసిస్తే నాకు చాలు అన్నట్టుగా అయితే ఈ కేక్ అయితే ట్రై చేశాను. కానీ నేను అనుకున్న దానికన్నా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట ఈ కార్ కేకు. మరి మీ అందరికి ఎలా అనిపిస్తుందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఏంటి అంటే మనం ప్రాక్టీస్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం బెటర్ అనే నేను చెప్తాననమాట. కానీ నేను కేక్స్ చేసేటప్పుడు కొంచెం క్రీమ్ అయితే మెల్ట్ అవుతూ ఉంది. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా కొంచెం నాకు లూజ్ అవుతుందనమాట. ఏదైతే కార్ కేక్ అయితే చూడడానికి కార్ షేప్‌లోనే కనిపిస్తుంది గదా! ఇదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా నైట్ 7:00కి అట్లా కన్నయ్యతోని కేక్ అయితే కట్ చేయిస్తున్నాను. చూస్తున్నారు కదా! కార్ కేకు ఇందాక చేసినప్పుడు కొంచెం ఓకే అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేశానని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఏంటి అంటే మనం చేసుకునే పని ఎన్ని మిస్టేక్స్ ఉన్నా గూడా మనం నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి అధైర్యపడకుండా మనకొచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటాను. మా కన్నయ్యకు ఈ కార్ కేక్ అయితే చాలా నచ్చిందనమాట. "మమ్మీ కట్ చేయనా? కట్ చేయనా?" అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా సర్లే నాన్న ఒకసారి బొట్టు పెట్టిన తర్వాత నువ్వు కట్ చేయదు అని చెప్పేసి నేను చెప్పిన. ఈరోజు మా చింటూ బర్త్‌డే కూడా మా సెకండ్ అక్క కొడుకనమాట. ఇప్పుడు మేము ఆడుంటే ఇద్దరు బర్త్‌డేలు ఒకే దగ్గర జరిగాయనమాట. ఇంకా కన్నయ్యనేమో బీహార్‌లో, మా చింటేమో ఇంటికాడ అత్తయ్య, మామయ్య, అక్క, బావ వీళ్ళందరితోని సెలబ్రేట్ చేసుకుంటారు. మేము ఆడుంటే ఒక హ్యాపీనెస్ ఉండేదనమాట. అయినా గూడా ఏం పర్లేదు. ప్రతిసారి ఏంటి అంటే కన్నయ్యకు ఈడ కేక్ కట్ చేస్తుంటే అదే టైంకి అక్కడ చింటూ కేక్ కట్ చేస్తారనమాట. ఇలా అయితే ఫస్ట్ కేక్ అయితే కట్ చేస్తున్నాడు కన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ లాంగ్ లైఫ్స్ టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. ఇంకా కన్నయ్య కేక్ కట్ చేసిండు. నేనే ఒక పీస్ తీసైతే ఫస్ట్ వాడికి పెట్టేసాననమాట. ఇంకా తర్వాత విష్‌కి కూడా పెట్టేసాను. విష్‌కి ఏంటి అంటే కాళ్ళు నొప్పి ఉంది గదా! అందుకే తనకి కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోనికి రావట్లేదనమాట. ఇంకా తర్వాత ఆంటీ పెడుతుంది. తనొచ్చేసి మా ఇంటి ముంగడ ఉండే ఆంటీ అనమాట. ప్రతి సెలబ్రేషన్స్‌లో అంకుల్, ఆంటీ ఇద్దరు ఉంటారు. కానీ అంకుల్ ఏమో ఢిల్లీకెళ్ళిండనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ నేను కేక్ కట్ చేస్తున్నాము. తర్వాత అక్కడ చింటూ గూడా కట్ చేస్తున్నారనమాట. మేమందరం ఒకే దగ్గర ఉంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉండేది. ఇంకా వాళ్ళేమో అక్కడ, నేనేమో ఇక్కడ. నార్మల్ టైంలో ఏం అనిపియదు కానీ, ఇలా కొన్ని సెలబ్రేషన్స్ టైంలో మన వాళ్ళు లేరే అని జెప్పేసి కొంచెం బాధగా అనిపిస్తదనమాట. అయినా గూడా ఇక్కడ మాకెవరూ లేరు పెద్దగా బర్త్‌డేస్ చేసుకోవడానికి. ఎప్పుడైనా సరే పిల్లల బర్త్‌డేస్ అయితే ఇలా సింపుల్‌గానే అయిపోతది. ఇక నా బర్త్‌డే అంటారా, ఇక తెలవనే తెలవదనమాట. అంటే బర్త్‌డే అని తెలుసు. కాకపోతే స్పెషల్‌గా గుడికెళ్ళి రావడం, కేక్స్, కొత్త బట్టలు ఇవన్నీ ఏముండవు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఏం లేవనమాట. ఇక మా సార్ గూడా అంతే. తను గూడా బర్త్‌డేస్ ఏం చేసుకోరు. ఇంకా మా యానివర్సరీ అంటారా, ఇప్పటికి మా పెళ్ళై 8 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి గూడా మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా ఈడైతే కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత
విష్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టామనమాట. ఇది మా సారే పెట్టిండు. నేనేమి అడగలేదు. తనే ఆలోచించిండనమాట. ఇంకా గిఫ్ట్ ఇయ్యాలి తమ్మునికి అని చెప్పేసి అదేదో ఉంటది గదా! ఎక్స్‌లో ఫోన్ అని చెప్పేసి అదైతే ఆర్డర్ పెట్టిండు. ఇది వితౌట్ బ్యాటరీతోని రన్ అవుతుందనమాట. అందుకే మా సార్‌కి చాలా నచ్చిందిది. ఒకసారి మీకు కూడా సౌండ్ వినిపిస్తాను వినండి. मम्मा तो तीन गोटे दे दे उसको नहीं करो, वो नहीं बजेगा, नीचे से करो ना। बजेगा ఇప్పుడు మా पिల్లలకి సార్ వాళ్ళైతే కేక్స్ పెడుతున్నారు. మా సారు ఇంకొక తెలుగు సార్ అనమాట. మేము ఎప్పుడైనా సరే పిల్లల బర్త్‌డేస్ చేసేటప్పుడు ఇంటికి వీడియో కాల్ చేస్తామనమాట. దాంట్లో ఇంకా అమ్మని, తర్వాత అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ చూస్తారు. ఈరోజు కన్నయ్యది, చింటుది ఒకేసారి బర్త్‌డే గదా! మేము 4 ఇయర్స్ నుంచి ఇలాగే అనమాట. ఇక్కడ కన్నయ్య కేక్ కట్ చేస్తుంటే అక్కడ మా చింటు కట్ చేస్తూ ఉంటాడు. అయితే అందరూ లోపల ఉన్నారనమాట. మా పెద్ద బావ ఒక్కరే షాప్‌లో ఉన్నారు. అందుకే తను మీకు షాప్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత అత్తయ్య, మామయ్య, అక్కలు, పిల్లలు వీళ్ళందరూ అయితే ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంకొక కాల్ వచ్చేసేమో అమ్మదనమాట. అమ్మకు కూడా వీడియో కాల్‌లో నేను చూపిస్తాననమాట. వీళ్ళందరిని ఒకేసారి వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తాననమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇగో ఫ్యామిలీ ఫోటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇంకా అత్తమ్మ, మావయ్య, సంధ్య, చింటూ, మా శివనేమో హాస్టల్‌కెళ్ళిపోయాడనమాట. పెద్దక్క కొడుకు అనమాట. అందరం ఒకే ఇంట్లో ఉంటామనమాట. మేమందరం పెద్దనాన్న, చిన్ననాన్న బిడ్డలమే గదా! చాలా మంచిగా ఉంటామనమాట. ఏంటి అంటే ఇలా కొన్ని స్పెషల్ డేస్‌కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతో మిస్ అవుతున్నట్టు అనిపిస్తదనమాట. ఇప్పుడు ఆడ అంత మంచిగా ఫ్యామిలీ ఫోటోస్ దిగుతుండ్రుగా. ఈడ మేము నలుగురమే అనమాట. ఇగ మా సార్ అంటారా, ఇగ ఉన్నా లేనట్టే అనమాట. ఫోటోలు దిగడు, ఏం దిగడు. సర్లే అవుతుంది గదా! అని జెప్పేసి అంటారు గానీ, స్పెషల్‌గా తీసుకోడనమాట. ఏ డేస్‌ని గూడా అది కొంచెం బాధ అనిపిస్తదనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం చాలా దూరం వచ్చినాము. మనకు అన్ని నార్మల్ డేసే ఉన్నప్పుడు పిల్లల బర్త్‌డేస్, కొన్ని ఫెస్టివల్స్ మనం మన కోసం కాకున్నా వాళ్ళకి స్పెషల్ అనిపియాలని చెప్పేసి ట్రై చేయాలిగా. మా సారేమో మొత్తం నార్మల్‌గా ఉంటాడనమాట. పిల్లలకి ఒక మంచి హ్యాపీనెస్ ఇయ్యాలి, మెమరీస్ ఇయ్యాలని చెప్పేసి నేను థింక్ చేస్తూ ఉంటాను. ఇక కన్నయ్య అయితే అందరి కాళ్ళు మొక్కుతున్నాడు. ఇంకా ఇప్పటిదాకా కేక్ కట్ చేసినప్పుడు ఎవరితోని మాట్లాడలేదు గదా! ఇప్పుడు అత్తమ్మతో, మామయ్యతో, నాన్నతో, వాళ్ళ పెద్ద డాడీతో వీళ్ళందరితో అయితే తను మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ అయితే అందరికి మంచిగా నమస్కారం చెప్తాడనమాట. మా విష్ గూడా అంతే. ఏంటి అంటే మా అక్కలకి, బావలకి వీళ్ళకి చెప్పరు గానీ వాళ్ళ నాన్నకి, తాతకైతే చెప్తారనమాట. ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయింది. ఈ సార్ వచ్చేసి మళ్ళీ కన్నయ్యకైతే గిఫ్ట్ ఇస్తున్నారు. అసలేంటో తెలీదు. మా సారు ఎక్స్‌లో ఫోనే ఆర్డర్ చేసిర్రు. ఈ సారి గూడా పిల్లలకి ఎక్స్‌లో ఫోనే తీసుకొచ్చిండనమాట. ఇంకా నేను అనుకున్నాను 2 ఉన్నాయి కదా! ఇంకా గొడవే ఉండదు. ఒకటి కన్నయ్య వాడుకుంటాడు. ఒకడు విష్ వాడుకుంటది అని జెప్పేసి నేను అనుకున్నాననమాట. ఇంకా విష్ బర్త్‌డేకి మళ్ళీ స్పెషల్‌గా బుక్ చేస్తా అని జెప్పేసి వాళ్ళ పప్పా అయితే ముందే తనకి చెప్పేసారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇద్దరికి చెరొకటి అయిపోయిందనమాట. మీకు తెలుసు కదా! చెరొకటి ఉంటే ఇంకా ఎలాంటి గొడవలైతే ఉండనే ఉండవు. ఇది గూడా ఓపెన్ జేసి వాళ్ళైతే మంచిగా ఆడుకుంటారు. ఈ 2 గిఫ్ట్‌లయితే పిల్లలకైతే చాలా నచ్చాయనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఇగ నేను గూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అంతా పొంగిపోతాను వాళ్ళకి ఏదైనా నచ్చినా సరే. అన్నయ్య కేక్ ఎట్లుంది? ఏం కేక్ చేసినాం ఈరోజు మనం? చెప్పు बोलो काटी నీకు నచ్చిందా? విషు కేక్ ఎట్లుంది మమ్మ? ఆంటీ फाइन, సచ్ మే బోలియే. बहुत अच्छा फाइन। हाँ? అప్ ఆహా కేక్ ఎట్లుందని అడిగిన. ఇప్పుడు తిన్నావు కదా ఒక పీస్. నువ్వు 2 రకాలుగా అంటావు కదా సార్. అమ్మో ఇగో మా సార్ కేక్ అయిపోయింది అనమాట. అలా బిడ్డ ఇగట్టు పట్టు అని చెప్పేసి ఆమె కోపం మీద ఇస్తుంది. సార్ మీరు చెప్పాలి సార్ రియల్గా. బాగుందా సార్? థ్యాంక్ యూ సార్. నాకు కూడా పీసీ అని ఓకే సార్ థ్యాంక్ యూ. అయిపోయింది ఒక్క ముక్క నన్ను దోసుకుందువటే క్రీమ్ లేని క్రీమ్ లేంది నువ్వు కావాలి సార్. లేచింది ఏయ్ నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేకపోతే ఇంకొంచెం తొందరగా లేదు. నాకు తెలియదు అని ఎప్పుడు సీరియస్గా ఉండాలో ఎప్పుడు నవ్వాలో ఏం కథ నాకు తెలియదు అని. అది నాది. అది అందుకే క్రీమ్ ఉండదు.
అంత మటుకు సీరియస్నెస్ లేకపోతే సార్ నన్ను ఆట ఏమంటాం ఇట్లా ఆట ఆడిస్తారు. సార్ ఇంత ఒక్క మటుకు నిమిషం. మనం ఇదంతా అయిపోయినాక మాట్లాడు. ఎంత అయినా గంతే. నాకు తెలియదు. మాట్లాడదాన్ని. తప్పు సార్ నా తప్పు అయింది. ఏమో సార్ నేను ఇప్పుడు ఏం చేసినా ఓవర్ ఏమైనా అయిందా ఏ ఇప్పుడు విషయం బర్త్డేగా ఏముందా సింపుల్ గా ఓకే బులంగా ఖాయావా ఒక చెప్పనా ఆ, ఇది మైదాతో కాదు గోధుమ పిండితో చేసిన ఈ రోజు వెరీ గుడ్ వెరీ గుడ్ మిన్నుకాడ పట్టించిన గోధుమ పిండి ఉంటుంది కదా ఆ. దాంతో చేసిన వెరీ గుడ్. ओहो आंटी एक एक आधा से बनाया आटा से बहुत अच्छा पेस्ट बना है मैदा के आटा से बहुत अच्छा बना ఇది స్పెషల్ हाँ ఈ కాంపోజిషన్ స్పెషల్ ఎవరు చేయలేదు ఇది ఈ కేక్ అయితే వీళ్ళందరికీ నచ్చిందంట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి మీ అందరికీ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా కన్నయ్య బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా అయిపోయింది. ఇలా ఇప్పుడే కాదు 4 ఇయర్స్ నుంచి కన్నయ్య బర్త్‌డే, విషు బర్త్‌డే ఇలా సింపుల్‌గా అయిపోతది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.